అందరికీ నమస్కారం అండి. అమావాస్యకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అమావాస్య రోజు పూర్వీకులకు తర్పణాలు వదులుకోవటము, దాన ధర్మాలు చేయటము మొదలైన వాటి వలన విశేషమైన పుణ్యఫలం లభిస్తుంది. అమావాస్యలన్నిటిలో కూడా మార్గశిర మాసంలో వచ్చే అమావాస్యకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ అమావాస్య ఆంగ్ల సంవత్సరంలో చివరి అమావాస్య. 2024 సంవత్సరము మార్గశిర అమావాస్య విషయంలో కొంత గందరగోళం నెలకొల్పబడింది. అమావాస్య 30వ తారీఖు చేసుకోవాలా? 31వ తారీఖు చేసుకోవాలా? అనే సందేహము కలుగుతున్నది. మార్గశిర అమావాస్యను 30వ తారీఖు చేసుకోవాలా? 31వ తారీఖు చేసుకోవాలా? అమావాస్య రోజు ఏ నియమాలు పాటించాలి? మొదలైన అనేక విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. 2024 సంవత్సరము మార్గశిర అమావాస్య సోమవారం రోజు వస్తుంది. కాబట్టి ఈ రోజును సోమావతి అమావాస్య అని కూడా అంటారు. అమావాస్య సోమవారం కనుక కలిసి వచ్చినట్లయితే దాన్ని సోమావతి అమావాస్య అంటారు. ఈ అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఉంది. సోమావతి అమావాస్య రోజు పరమేశ్వరుడిని కనుక పూజించినట్లయితే సకల పాపాల నుంచి కూడా విముక్తి లభిస్తుంది. 2024 సంవత్సరము మార్గశిర అమావాస్య డిసెంబర్ 30వ తేదీ తెల్లవారుజామున 4 గంటల 1 నిమిషానికి ప్రారంభమవుతుంది. మర్నాడు అంటే డిసెంబర్ 31వ తేదీ తెల్లవారుజామున 3 గంటల 56 నిమిషాలకు ముగుస్తుంది. ఉదయతిథి ప్రకారము మార్గశిర అమావాస్య డిసెంబర్ 30వ తేదీన జరుపుకోవటం జరుగుతున్నది. ఈ చివరి అమావాస్య చాలా పవిత్రమైనది. ఈరోజు సోమవారం కూడా కలిసి వచ్చింది కాబట్టి దీన్ని సోమావతి అమావాస్య అంటారు. ఈ రోజు కనుక కొన్ని నియమాలను పాటించినట్లయితే అనేక మంచి ఫలితాలు వస్తాయి. ఈ సోమావతి అమావాస్య రోజు ఏ పనులు చేయాలో ఏ పనులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాము. సోమావతి అమావాస్య బ్రహ్మ ముహూర్తము డిసెంబర్ 30వ తేదీ ఉదయం 5 గంటల 16 నిమిషాల నుంచి 6 గంటల 11 నిమిషాల వరకు ఉంటుంది. స్నానానికి దానానికి ముహూర్తము డిసెంబర్ 30వ తేదీ 5 గంటల 24 నిమిషాల నుంచి 6 గంటల 19 నిమిషాల వరకు మంచిది. విజయ ముహూర్తము డిసెంబర్ 30వ తేదీ మధ్యాహ్నం 1 గంట 57 నిమిషాల నుంచి 2 గంటల 38 నిమిషాల వరకు ఉంది. సోమవతి అమావాస్య రోజు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత శుభ్రమైన బట్టలు ధరించి పూర్వీకులను స్మరించుకోవాలి. వారికి తర్పణాలు వదలాలి. నల్ల నువ్వులు, తెల్లటి పువ్వులు, దర్భగడ్డితో పూర్వీకులకు అర్ఘ్యం సమర్పించాలి. పూర్వీకుల యొక్క ఆశీర్వాదము మీ కుటుంబం పైన ఉండటం కోసము దక్షిణ దిశలో దీపం వెలిగించాలి. ఇలా చేయటం వల్ల పూర్వీకులు సంతోషపడి కుటుంబం పైన తమ ఆశీర్వాదాన్ని ప్రసాదిస్తారు. సోమవతి అమావాస్య రోజు తప్పనిసరిగా రావి చెట్టును పూజించాలి. రావి చెట్టు కింద దీపం పెట్టి 7 సార్లు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసి తరువాత నీరు సమర్పించాలి. రావి చెట్టు దగ్గర నువ్వుల నూనెతో గనక దీపం వెలిగించినట్లయితే సకల దోషాలు కూడా తొలగిపోతాయి. మార్గశిర అమావాస్య రోజు పేదవారికి బ్రాహ్మణులకు ఆహారాన్ని అందివ్వాలి. పెరుగు, పాలు, వస్త్రాలు, ఆహారము, నల్ల నువ్వులను దానం చేస్తే చాలా మంచిది. ఈ సోమవతి అమావాస్య రోజు ఇలాంటి పరిస్థితుల్లో కూడా చిన్నపిల్లలని సాయంత్ర సమయంలో బయటికి తీసుకురాకూడదు. సోమావతి అమావాస్య రోజు సాయంత్ర సమయంలో చిన్నపిల్లలను బయటికి తీసుకెళ్లకూడదు. ఎందుకంటే ఆ సమయంలో దుష్టశక్తులు తిరుగుతూ ఉంటాయి. పిల్లలకు దిష్టి తగలటం జరుగుతుంది. సోమావతి అమావాస్య రోజు తప్పనిసరిగా ఇంట్లో ఉన్న అందరూ కూడా కళ్ళుప్పుతో దిష్టి తీసుకోవాలి. దీనితో మీ కుటుంబం మీద ఉన్న నరదిష్టి తొలగిపోతుంది. అలాగే ఇంటి ముందు బూడిద గుమ్మడికాయ లేనివారు ఈ అమావాస్య రోజు ఇంటి ముందు బూడిద గుమ్మడికాయ కట్టుకున్నట్లయితే చాలా మంచిది. ఎలాంటి నరదిష్టి కూడా మీ కుటుంబం పైన పడకుండా ఉంటుంది. ఇంట్లో ఏమైనా దుష్టశక్తులు ఉన్నట్లయితే అవన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. అమావాస్య రోజు తప్పనిసరిగా లక్ష్మీ పూజ చేసుకోవాలి. ఈ రోజు లక్ష్మీ పూజ చేసుకున్నట్లయితే సకల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ వీడియోలో చెప్పిన విధంగా అమావాస్య రోజు ఈ నియమాలు పాటించినట్లయితే తప్పకుండా శనిగ్రహ దోషాలు తొలగిపోవటమే కాకుండా అష్టైశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.